10% ముస్లిం బీసీలు కలిపారు. ఏ జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఒక బీసీ సంఘం మాడతలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. ఇలా జిహెచ్ఎం ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లింస్ గెలిచి వాళ్ళ మీరు 10% రిజర్వేషన్ ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు, బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జడ్పీటీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కదికి వేసుకుంటారు వాళ్ళు. హిందువుల బత్యం తెలంగాణ రాష్ట్రంలో విచ్చబత్ హిందువులది అడకదిరా మిమ్మల్ని ఏమన్నా ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొక్కియాలా? హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఏందన్న జాతి, అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటది, జన్మనామం ఉంటది, జన్మ నక్షత్రం ఉంటది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతిది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలు ఉత్తరిస్తాం, మాదే బీసీ సంఘం, మేం చెప్తానే బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడవైనాయి. ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే గింత ఘోరమా? ముస్లిం బీసీలో గుర్తిస్తారా? బీసీలో కలుపుతారా? వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు. మళ్ళా ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. వాళ్ళ గింత రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనే ఇది.